హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. సీఎం జగన్కు మోడీ ఇచ్చిన బంపర్ ఆఫర్ బయటపెట్టిన విజయసాయిరెడ్డి అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. 3 పార్టీల కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది. బీజేపీతో పొత్తు కోసం తాను చాలా కష్టపడుతున్నానని పవన్ చెబుతూ వచ్చారు. బీజేపీ ఆహ్వానం మేరకు తాము ఎన్డీఏలో చేరామని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే అసలు టీడీపీతో పొత్తు ఖరారు వేళ ఢిల్లీకి కేంద్రంగా చోటు చేసుకున్న పరిమాణాలను వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి వెల్లడించారు. బీజేపీ టీడీపీ పొత్తుకు ముందు ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా, నడ్డాతో భేటీ అయ్యారు. పొత్తుకు సూత్రప్రాయంగా అంగీకారం జరిగింది. ఆ మరుసటి రోజునే చంద్రబాబు ఢిల్లీలో ఉండగానే జగన్ ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ హౌస్లోనే ప్రధాని మోడీ, సీఎం జగన్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అటు చంద్రబాబుతో చర్చలు చేస్తూ జగన్తో మంత్రాంగం పైన రాజకీయంగా ఆసక్తికర చర్చ సాగుతుంది. ఆ తర్వాత టీడీపీ బీజేపీ పొత్తుపైన ప్రకటనకు గ్యాప్ వచ్చింది. దీంతో ఆ సమయంలో పొత్తుపైన సందేహాలు మొదలయ్యాయి. అయితే ప్రధానితో జగన్ సమావేశమైన సమయంలో వచ్చిన ఆఫర్ ఏంటో సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తుపైన నిర్ణయానికి రావడానికి ముందు జగన్తో ఆ భేటీ చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిరెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. ఎన్డీఏలో చేరాలని తొలుత తమ పార్టీకి ఆఫర్ వచ్చిందని, ఆ భేటీలో ఈ అంశంపైనే చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే తమ పార్టీ విధి విధానాలు కారణంగా పొత్తు సాధ్యం కాదని చెప్పినట్లు స్పష్టం చేశారు. అయితే టీడీపీ బీజేపీతో పొత్తు కారణంగా కొంత ఇబ్బందులు తమకు ఉంటాయని సాయిరెడ్డి అంగీకరించారు. అయితే ఎన్నికల సంఘం న్యాయస్థానాలపైన నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. నెల్లూరులో వేమిరెడ్డి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను విశాఖ నుంచి పోటీ చేయాలని భావించానని సాయిరెడ్డి చెప్పారు. విశాఖ కేంద్రంగా తన పైన వచ్చిన ఆరోపణలలో నిజం లేదన్నారు. ఇక నెల్లూరు పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమా చెప్పారు. పవన్ తనకు చిన్ననాటి స్నేహితుడని, తనను పవన్ ఎప్పుడూ విమర్శించలేదని, తాను పవన్ విమర్శించలేదని చెప్పారు. తారకరత్న వివాహం వారి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని, వారికి తాను మద్దతుగా నిలిచానన్నారు. ఇక తాను గవర్నర్ కావాలనేది తన కోరికగా చెప్పి సాయిరెడ్డి ఇదే విషయాన్ని జగన్కు చెప్పానన్నారు. జగన్ ఏం ఆదేశిస్తే తాను పాటిస్తానని సాయిరెడ్డి తేల్చి చెప్పారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.